బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతా ఉన్నది. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్పై యుద్ధం చేసిన వెంటనే ఇరాన్ సైతం ప్రతిదాడికి తెగించింది. మొత్తానికి ఇరాన్ దగ్గర ఉన్న క్షిపణులతో మొత్తం ఇజ్రాయెల్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. కేవలం ఇజ్రాయెల్ పైనే కాదు, మరొక 8 దేశాలను కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికి ఇజ్రాయెల్, అమెరికా 2 దేశాలు ఏకమై సంయుక్తంగా ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. తన దగ్గరున్న క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడతా ఉన్నది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా సైనిక ఆపరేషన్తో పశ్చిమాసియా మరోసారి అట్టుడుకుతుంది. ఈ నేపథ్యంలో గల్ఫ్లోని భారత రాయబార కార్యాలయాలు అప్రమత్తమవుతున్నాయి. భారత పౌరులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్థానిక అధికారులు ఇచ్చిన సూచనలను పాటించాలని పేర్కొన్నాయి. ఈ మేరకు యుఏఈ, సౌదీ అరేబియా, జోర్దాన్తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లోని పలు భారతీయ అంబసీలు అడ్వైజర్లు జారీ చేశాయి. దేశంలో ఉన్న భారత పౌరులు అత్యవసర ప్రయాణాలు మానుకోవాలన్నాయి. అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటూ యుఏఈ అధికారులు ఇచ్చిన భద్రతా మార్గదర్శకాలు పాటించండి అని ప్రకటన విడుదల చేశాయి. అలాగే ఎంబసీ అబుదాబిలోని ఎంబసీ, దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో సేవలు నిరంతరం అందుబాటులో ఉంటాయని, అత్యవసర సమయాల్లో సంప్రదించవచ్చని తెలిపింది. సౌదీ అరేబియాలో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని రియాద్లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. జెడ్డాలోని కాన్సులేట్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జోర్దాన్లోని భారతీయ పౌరులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీలో పేర్కొంది. వాణిజ్య విమాన సర్వీసులకు అంతరాయం కలగక ముందే భారతీయ పర్యాటకులందరూ తక్షణమే జోర్దాన్కు వీడాలని సూచించింది. బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం కూడా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్థానిక అధికారులు ఇచ్చే మార్గదర్శకాలు అలాగే ఎంబసీ సూచనలు పాటించాలని తెలిపింది. పాలస్తీనాలో ఉన్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని రామాల్లోని భారత ప్రతినిధి కార్యాలయం వెల్లడించింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. వీటితో పాటు ఇజ్రాయెల్, ఇరాన్లోని భారత రాయబార కార్యాలయాలు అనవసర ప్రయాణాలు చేయొద్దంటూ అక్కడున్న మన పౌరులకైతే తెలియజేసింది. మొత్తానికి ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదని అంతర్జాతీయ నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇరాన్లో ఇప్పుడైతే యుద్ధ వాతావరణం ఇక పీక్ స్టేజ్కి చేరుకుందని చెప్పవచ్చు. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హర్మోజ్గాన్ ప్రావిన్స్లోని ఓ బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 40 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియాలు అయితే వెల్లడిస్తూ ఉన్నాయి. మరో 45 మంది గాయపడినట్లు కూడా తెలుపుతూ ఉన్నాయి. ఇరాన్ పారామిలిటరీ ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కోర్కు ఈ ప్రాంతంలో స్థావరం ఉంది. మరి దాన్నే టార్గెటెడ్గా ఇజ్రాయెల్ దాన్నే టార్గెటెడ్గా క్షిపణులు రిలీజ్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఇరాన్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఖచ్చితంగా ఇజ్రాయెల్పై పగ తీర్చుకుంటా అన్నట్లే అది ప్రవర్తిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంతో పశ్చిమాసియా ఒక్కసారిగా అక్కడ వాతావరణమే మారిపోయింది. ఇక అమెరికా ఎంట్రీతో క్లియర్గా ఇది ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. మరి చూడాలి, ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుందా, లేదంటే కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్యన కొనసాగుతుందా, లేదంటే ఇతర దేశాలు కూడా వచ్చి అందులో కలిసే అవకాశం కనిపిస్తుందా అనేది వేచి చూడాలి.